హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ ముందుకైతే నేను మంచి ప్రోడక్ట్ అయితే వచ్చేసాను. ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనే ఒక కాన్సెప్ట్ అయితే వచ్చాను. సో ఇందులో ఏముంది అంటే మనం అంటే కొత్తగా స్టార్ట్ చేసేవారు లైక్ నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్ అనేది. నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. అదే అండి ట్రైపోడ్ అండ్ విత్ రింగ్ లైట్ అన్నమాట. సో మనకైతే ఈ రోజు వచ్చింది వారంటీ వారంటీ కార్డ్ కూడా వచ్చింది దీంతో పాటు. చూసారా? నెక్స్ట్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసి రింగ్ లైట్ అన్నమాట. రింగ్ లైట్ చూడండి. వాళ్ళు చూసారా? నేను ఎందుకు అమెజాన్ లో ఎక్కువగా ఇలాంటి ప్రొడక్ట్స్ పెట్టుకుంటానంటే గనక అమెజాన్ లో చాలా అంటే క్వాలిటీ ఉంటుంది. నాకైతే అనిపించింది చాలా దగ్గర చాలా విషయాల్లో. సో అందుకే నేను అమెజాన్ అయితే ఎక్కువ చూస్ చేసుకుంటాను అనమాట. సో చూసారా, ఇలాంటివి ఇచ్చి మరి ఎంత అంటే ప్రొటెక్టివ్ గా చేసి అయితే పంపించారు మనకి. సో అంటే ఎక్కడ డ్యామేజ్ కూడా అవ్వదు మనకి. ఇప్పుడైతే మనకి ఇవన్నీ వచ్చాయి. ఇదంతా ఇది వచ్చేసి రింగ్ లైట్ మనకి. ఈ అండ్ ఇవి వచ్చేసి మధ్యలో పెట్టే ఫ్లైట్స్ అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇప్పుడు మొత్తం సెట్ చేస్తే తెలుస్తుంది మనకి. ఫస్ట్ అయితే రింగ్ లైట్ అయితే వచ్చేసింది మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాండ్ అన్నమాట. నాకైతే 1100 పడింది అమెజాన్ లో. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, అప్పుడు మీరు అందులో వెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను ఇదేంటి అనేది. ఇదైతే లిటరల్లీ ఎంత వెయిట్ ఉంది అంటుంది చూసారా? సో ఫస్ట్ అయితే ఇంత నాకైతే హ్యూజ్ అమౌంట్ అయితే వచ్చిందని అయితే అనిపించింది. అంటే తక్కువ అమౌంట్కి. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఫస్ట్ అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టాను సేమ్ ఇలాగనే. 1000 రూపీస్కి వచ్చింది కదా అని చెప్పి పెట్టేశాను అనమాట. దాంట్లో మైక్ ప్లస్ ఇది కూడా వస్తుందని చెప్పేసి. అందులో ఏమొచ్చారంటే సెల్ఫీ స్టిక్ కూడా వస్తుందని చెప్పి ఇచ్చారు. కానీ సెల్ఫీ స్టిక్ అయితే రాలేదు. అదే సెల్ఫీ స్టిక్ అండ్ స్టాండ్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. నాకైతే అదంత అనిపించలేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ రింగ్ లైట్ లో పెడతాం కదండి, ఈ పైన ఇలా స్ప్రింగ్ లాగా ఊగుతుంది కదా. సో అదైతే ఫోన్ వెయిట్ కి ఇలా డౌన్ అయిపోతుంది. మనం వీడియోస్ ఇది అసలు ఎందుకు కొనుక్కుంటామంటే మనం స్టాండర్డ్ గా స్టిఫ్ గా ఉంటుంది, మనకి నచ్చినట్టుగా మనం తిప్పుకోవచ్చు అని చెప్పి కొనుక్కుంటాం కదా. కానీ నేనైతే ఫస్ట్ అది కొన్నప్పుడు అయితే నాకు అనిపించింది అసలు అలా అని చెప్పి వేస్ట్ ప్రొడక్ట్ అయితే కాదు. బట్ అంత అయితే కాదు. మనం ఏంటంటే ఇలాంటివి లాంగ్ లాస్టిక్‌గా ఉండేలాగానే అయితే ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం ఈ రోజు కొనేసి మళ్ళీ రేపు ఇరిగిపోయాక మళ్ళీ కొనుక్కుంటామంటే అవ్వదు కదండీ. ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ పెడుతున్నాం కాబట్టి. సో ఫస్ట్ కొనేటప్పుడే సెర్చ్ చేసి యూట్యూబ్‌లో మంచిదైతే తీసుకోండి. ఇప్పుడైతే దీనికి ఇది పెడదాము రింగ్ లైట్ అయితే. రింగ్ లైట్ గురించి ఫస్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను మీకు మొత్తం కూడా. ఇదొచ్చేసి రింగ్ లైట్ కదా, చూసారు కదా! దీని బ్యాక్ సైడ్ చూసారా ఎంత స్ట్రాంగ్‌గా ఇచ్చారో మనకి. ఐ థింక్ ఐరన్ ఐరన్ అనుకుంటా అండి. పైన ప్లాస్టిక్ లేయర్ ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆపరేటర్ బటన్ అన్నమాట. స్విచ్ ఆఫ్ ఆన్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా మైనస్ పాయింట్ వచ్చేసి మనకి లైటింగ్ తక్కువ చేసుకోవడానికి కోసం ఇది మైనస్ పాయింట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది షిఫ్ట్ అన్నమాట. మనకి ఇంకా లైట్ త్రీ లైట్స్ వస్తాయి కదండి, వార్మ్ అండ్ వైట్ లైట్ అనేవి. సో అది స్విచ్ చేసుకోవడానికి కోసం ఇది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ బటన్. ప్లస్ బటన్ వచ్చేసి ఏంటంటే మనకి లైటింగ్ కొంచెం ఎక్కువ బ్రైట్ గా రావడం కోసం అనేది ఇది ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మనం లైట్ వేసి చూపిస్తాను చూడండి. లైట్ ఆన్ చేయి, ఆన్ చేయి. చూసారా? ఇందులో నుంచి చూడండి మీకు తెలుస్తుంది నేను ఇది ఎందుకు కొన్నానని చెప్పేసి. మనకి నార్మల్‌గా తీసే వీడియోస్, లైట్‌తో తీసే వీడియోస్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైట్‌తో తీసే వీడియోస్‌కి మనకిప్పుడు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఇవి కొనుక్కుంటే ఏంటంటే మన వీడియోస్ అనేవి తొందరగా రీచ్ అవుతాయండి. ఎందుకంటే అందరూ ఎలా చూస్తారంటే మనకి లైటింగ్ ఫస్ట్ చూస్తారు, వాయిస్ చూస్తారు. సో అందుకే నేను అవి బేస్ చేసుకొని మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి. సో అలా అన్నమాట. ఇప్పుడైతే మనం ఇందాక చెప్పాను గదండీ లైటింగ్ చూపిచ్చడానికి. ఇది మైనస్ పాయింట్ అయితే నేను నొక్కుతున్నాను. మీరు చూడండి లైటింగ్ ఎలా తగ్గుతుందో. నెక్స్ట్ ప్లస్ పాయింట్ నొక్కుతున్నాను ఇప్పుడైతే. చూడండి లైటింగ్ ఎలా పెరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బటన్. చూసారా? చేంజ్ అయిపోయింది లైట్. అండ్ నెక్స్ట్ వన్ వార్మ్ అన్నమాట ఇది. చూసారా ఎలా చేంజ్ అవుతున్నాయో? సో ఇదైతే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి మీకు మెయిన్ థింగ్ ఏంటంటే నేను అమెజాన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాను. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి. కాకపోతే మీకు హెల్ప్ అవుద్దని చెప్పి మాత్రమే నేనైతే చేస్తున్నాను. ఇప్పుడైతే ప్లస్ పాయింట్ చూసారా? నాకెందుకు ఎక్కువ అమెజాన్ అంటే చూడండి మనకి ఇది కూడా వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకి తొందరగా పోతుంది గదా ఇదనేది ఇలా ఇలా వంగేటప్పుడు.
సో, ఇదైతే మనకి సేఫ్టీగా అయితే ఇచ్చారు. చూసారా? అది అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి అడాప్టర్ అయితే రాదండి. ఇది మనకి చార్జర్ ఉంటాయి గదా! మనవి. సో, అదైతే పెట్టుకోవచ్చు మనము. నేనైతే అదే పెట్టుకొని చేస్తున్నానిప్పుడు. ఇందాక మీకు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! నాకు కూడా తెలీదు ఇవి దేనికి అని చెప్పేసి నెక్స్ట్ ఎలా ఫిట్ చేయాలనేది. సో, నేనైతే యూజర్ గైడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇందులో మనకిచ్చారు కదా! ఇదే వారంటీ కార్డ్ ప్లస్ ఇందులో యూజర్ మాన్యువల్ అనేది ఉంది చూడండి మీరు కూడా. చూసారు కదా! సో, నేను ఇందులో అయితే చూసి మొత్తం రీడ్ చేసైతే ఇప్పుడు చేస్తున్నాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇవున్నాయి గదా! ఇది కూడా సో, ఫైనల్‌గా అయితే మనకి ఇదండి. నేనైతే మొత్తం సెట్ చేసేసాను. ఇప్పుడైతే మనకి హైట్ ఎంతుంది అనేది చూసేస్తున్నాను. ఇదైతే చాలా, చాలా, చాలా లాంగ్ వస్తుందండి. మనకి నాకు తెలిసి అంత లాంగ్ అయితే మనకి అవసరం పడదు. మనమైతే ఎంత వరకు కావాలంటే అంత వరకైతే ఇలానే చేసేసుకొని ఇది మెయిన్ అడ్జస్టబుల్‌దనమాట. సో, ఇలా అడ్జస్ట్ చేసేసుకోవడమే అంతే నేను. సో, ఫైనల్‌గా అయితే ఇదండి నా ప్రొడక్ట్. ఇదైతే అస్సలు ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి. నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను. ఆల్రెడీ నేనొకటి బుక్ చేశాను. ఇలానే తక్కువ ప్రైస్‌కొచ్చిందని చెప్పేసి. మైక్ ప్లస్ స్టాండ్ వస్తుందని చెప్పేసి ఆహ్, పెట్టేసాననమాట. ఫైనల్‌గా వచ్చిన తర్వాత ఏమైందంటే అదంత అనిపించలేదండి. బెటర్ అయితే ఇదంతే నాకనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే గనుక